భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 28/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు పాల్గొన మాసం శుక్లాపక్ష ద్వాదశి శనివారం. ద్వాదశి రాత్రి 8:40 వరకు, పునర్వసు నక్షత్రం ఉదయం 9:43 వరకు, వర్జం సాయంత్రం 5:21 నుండి రాత్రి 6:53 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 6:24 నుండి 7:56 వరకు, సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 6:01, అమృత గడియలు ఉదయం 7:27 నుండి 8:56 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు, శుభ సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం, సౌభాగ్యయోగం సాయంత్రం 5:24, భవ ఉదయం 9:38, బాలువ రాత్రి 8:40. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే స్నేహితులు బంధువుల వల్ల ఇబ్బందులు, ధన వ్యయ సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారి తలచిన పనులు పూర్తవుట, ధనలాభం, ప్రయాణ అవకాశాలు, దానివల్ల సౌఖ్యం. మిథున రాశి వారి ఉన్నత విద్య, ఆధ్యాత్మిక విద్యల యందు రాణింపు, దైవభక్తి. కర్కాటక రాశి వృత్తి వ్యాపార అనుకూలతలు, కుటుంబ జీవన వృద్ధి. సింహరాశి వారికి దైవబలంతో ధైర్యంతో కొన్ని కార్యాల్లో విజయం సాధించే అవకాశం, బంధుగోష్ఠి కూడా ఉంది. కన్యారాశి వారి ధన వ్యయము, వచ్చిన ధనము ఖర్చవుట, ఖర్చులు పెరుగుడం వల్ల అనవసరపు వాద ప్రతివాదాలు చేయకుండా ఉండడం వల్ల కూడా మేలు కలుగుతుంది. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల ఉంటుంది, ధనయోగం. వృశ్చిక రాశి వారికి వాద్య అంటే కోర్టుకు సంబంధించినటువంటి సంబంధిత వ్యవహారాల్లో అనుకూలం, ధనలాభం, రుణములు మంజూరవుట, దానివల్ల ఆనందం. ధనస్సు రాశి వారికి అధిక ధన వ్యయము, అనుకోకుండా పనులు వాయిదా పడే అవకాశం. మకర రాశి వారికి కొన్ని పనులు వాయిదా పడతాయి. కోర్టు వ్యవహారాల్లో విషయంలో కొంచెం ఓర్పు సహనంగా వ్యవహరించిన అన్ని విధాలుగా అనుకూలం. కుంభరాశి యుక్తి ప్రయుక్తులతో నడుచుట, ధనలాభం. మీనరాశి వారికి జీవన విధానంలో సజావుగా సాగుట, స్వల్ప ధనయోగం. ద్వాదశి శనివారం కూడా అన్ని కార్యాలకి అనుకూలం. నిన్న ఏకాది ఉపవాసం ఉన్నవాళ్ళు శనివారం కావడం, 12 గంటల లోపుగానే ద్వాదశి పారాయణ పూర్తి చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం.